పవన్ కళ్యాణ్ ముద్రగడల భేటీ ఎక్కడ? వాస్తవంగా లాస్ట్ ఆ మధ్యన ముద్రగడ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ఆయనకి పార్లమెంటు స్థానం, వాళ్ళ అబ్బాయికి అసెంబ్లీ స్థానం ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయనకి రాజ్యసభ ఇవ్వడానికి ఇప్పుడు కుదరదు, తర్వాత ఫ్యూచర్లో ఇస్తాను, వాళ్ళ అబ్బాయికి మాత్రం ఇవ్వనన్నారు, ఎమ్మెల్సీ ఇస్తానన్నారు అన్నట్టు ప్రచారం జరిగింది. అందుకే ముద్రగడ అడ్డం తిరిగారు, ఆగారు అన్నటువంటి ప్రచారం జరిగింది. ఈలోపు పవన్ కళ్యాణ్ రాసినటువంటి బహిరంగ లేఖ, కుల పెద్దలందరికీ రాసిన లేఖకు స్పందించి ఒక లేఖని ముద్రగడ పంపిస్తే ఆ లేఖని ఆధారం చేసుకుని బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ వాళ్ళిద్దరి మధ్యన, పవన్ కళ్యాణ్కి ముద్రగడకి మధ్యన సంఘీభావ ప్రయత్నం జరిగితే దాంతో ఒక్కసారిగా జన సైనికులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయిపోయింది చూసారా, కలిసి వచ్చే కాలం వచ్చేసింది, జగన్కి దెబ్బ కొట్టి పవన్ కళ్యాణ్ వెనక ముద్రగడ రాబోతున్నారు, ముద్రగడ జనసేనలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాగే 20వ తారీఖున 23వ తారీఖు 2 డేట్లలో ముద్రగడ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి కలుస్తున్నారు. ఆ కలిసిన తర్వాత ఆయన చేరిపోతారు, ఆయన ఎంపీ సీటుకి పోటీ చేస్తారు కాకినాడ నుంచి అన్నటువంటి ప్రచారం కూడా చేస్తారు. తీరా చూస్తే కాకినాడకి సానా సతీష్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి సానా సతీష్ అభ్యర్థి కన్ఫామ్ అయిపోయింది. మరి ఇప్పుడు ముద్రగడది ఏం జరుగుతుంది, ముద్రగడ పరిస్థితి ఏంటి, ఇది తేలాల్సి ఉంది.